నుంచి పోయి పొయ్యిలబడ్డట్టు పరిస్థితి. మీరు చూడండి, పార్లమెంట్ ఎన్నికల ఫలితాల తర్వాత ఏం జరుగుతుందో మీరు చూడండి. మేము అవసరం లేదు, వాళ్ళ వ్యవహారం చూస్తూ పెడుతుంది. చాలా సుదీర్ఘంగా అధికారానికి దూరంగా ఉన్నారు. ఇప్పుడు అధికారానికి వచ్చేసరికి పట్టపగ్గాలు లేకుండా మా మంత్రుల భాష ఏంటది? మీరు బాధ్యత నిర్వర్తించండి. మీరు అన్ని ఎన్నికల తర్వాత ఇంకా చాలా బయటకు వస్తుంది. హిమాచల్ అవుతుందా, కర్ణాటక అవుతుందా, ఎవరేం ప్రమేయం ఉండాల్సి వస్తుంది. ఇవాళ హిమాచల్లో మేంగా చెప్తే వాళ్ళ మంత్రి చెప్తున్నాడు, రేపు అదే పరిస్థితి తెలంగాణ రాదనడానికి ఏమి మీకు అనుమానాలు ఉండాల్సి వస్తుంది. వాళ్ళ పరిస్థితి అది. ఢిల్లీలో లేని కాంగ్రెస్ గురించి ఇవాళ తెలంగాణలో ఎంత మొత్తుకుంటే వాళ్ళకు తుమ్మితే ఊడిపోయే ముక్కులాగా 64 ఉన్నాయి వాళ్ళకి. ఫలితాలు వాళ్ళకు, ప్రజలు ఫలితాలు వాళ్ళకు కళ్ళు తెరిపిస్తాయి. వాళ్ళ పరిస్థితి ఏంది, దేశంలో ఏడున్నారు, వాళ్ళు పోటీ చేసే స్థానాలు ఎన్ని గెలుస్తారో. మొన్ననే వాళ్ళకు ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా రాలేదు, 40 సీట్లు గెలిచినారు. ఇది 100 సంవత్సరాల చరిత్ర కాంగ్రెస్. తెలంగాణ కాంగ్రెస్ తెలంగాణ మొత్తం నడవాలని కోరుకుంటున్నాం. మేము తొందర ఏం పాటు మేము నడవాలి, ఇచ్చిన హామీలు అమలు చేయాలని, అమలు చేసేదానికి మేము వెంటబడతాం. అది వాళ్ళు చెప్పాలి, మేము చెప్పాలి. రాజస్థాన్ కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్లో అంతర్గత వ్యవహారం, కాంగ్రెస్ పార్టీ అంతర్గత విషయాలు మేమేటో మాట్లాడతాం. హిమాచల్లో అంతర్గత వ్యవహారాలు వాళ్ళే మాట్లాడుకోవాలి, వాళ్ళు చక్కదిద్దుకోవాలి. వాళ్ళు మంత్రి చెప్తున్నారు, నేను ఆదిత్యాన్ని మొరబెట్టుకుంటే వినే నాదుడు లేడని. రేపు వీళ్ళ పరిస్థితి ఏమైతే చూడాలి మనం. రమ్మని మాట్లాడమను చెప్తున్నా కదా. మేము యాత్రలో వ్యవసాయానికి, రైతులకు ఇవాళ మేము ఎంఎస్పి ఎంత ఇచ్చాము, మీరెంత ఇచ్చారు. ఇవాళ మేము ప్రతి ఎకరాకు సబ్సిడీ కింద ఎన్ని వేల రూపాయలు ఇస్తున్నాము, మీరెంత ఇస్తున్నారు. రైతు మంది పేరు మీద మీరు 10 అన్నారు, 15 అన్నారు. అంతకు 2 మేము ఇవాళ సబ్సిడీ వ్యవసాయం చేసే ప్రతి రైతుకు, కౌలు రైతా, అసలు రైతా, భూమి ఉన్న రైతా, భూమి లేని రైతా అని కాదు, అందరికీ వ్యవసాయం చేసే వాళ్ళకు ఇవాళ యూరియా, డిఏపి ఎంత సబ్సిడీ ఇస్తున్నామో అంకెలతో సహా చెప్తున్నాం. దాని మీద మీరు చర్చకు రండి. వీఆర్ ప్రిపేర్డ్ ఫర్ డిబేట్. అటువంటి ఆరోగ్యకరమైన అంశాలు లేవనెత్తండి, మీరు చెప్తాం జవాబు. తెలంగాణకు ఎన్ని లక్షల మంది రైతులకు బెనిఫిట్ అయినా చెప్తాం. ఇవాళ రామగుండంలో ఎరువుల కార్మికులు తెచ్చిందెవరు మేము చెప్తున్నాం. మీరు మూత పడేస్తే మేము తెచ్చినాం. రైల్వే ప్రాజెక్ట్స్ ఎన్ని వేల కోట్లు ఇచ్చినాము. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 880 కోట్లు మీరు అత్యధికంగా ఒక సంవత్సరం బడ్జెట్ మీరు ఇస్తే యూపీఐఎంలో, ఇవాళ మేము ఒకటే సంవత్సరంలో తెలంగాణకు, ఉమ్మడి రాష్ట్రాన్ని కాదు, 5071 కోట్లు ఇచ్చాము. ఇది వాస్తవమా కాదా రండి చర్చ. నిన్న 554 రైల్వే స్టేషన్లు ఆధునీకరణ కోసం, తెలంగాణ 15 రైల్వే స్టేషన్లు 231 కోట్ల